हेलो 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 जय जगन्नाथ। ओम कृष्णाय वासुदेवा हरे परमात्मने प्रणत गोविंद नमो नमः। సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వివన్ బ్లాగ్స్. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్. ఈ సందర్భం నుంచి నా ప్రతి వీడియోలో ఏదైనా కొత్త ప్లేస్ ఎక్స్ప్లోర్ చేస్తానైతే మీకైతే తెలుసు కదా. యాక్చువల్లీ నేను నా ప్రతి వీడియో నా ఫ్రీ టైంలోనే చేస్తా. సండే హాలిడేస్ ఉంటాయిగా, ఆ హాలిడేస్ లోనే చేస్తా. ఎందుకంటే నేను కూడా మీలాగా జాబ్ చేసే పర్సన్ నే. నాకున్న లీవ్స్ ని ఎందుకు వేస్ట్ చేయాలి? అట్లా ప్రస్తుతం నేనైతే యూట్యూబ్ అయితే సైడ్ గా పెట్టుకుని అయితే పనిచేస్తున్నా. ఈ రోజు అయితే నాకు హాలిడే లేకుండే, నేనైతే హాఫ్ డే లీవ్ తీసుకొని అయితే ఈ వీడియో అయితే స్టార్ట్ చేసిన. ఈ రోజు పూరి జగన్నాథ్ లో రథయాత్ర ఉన్నది కదా, అదైతే ఇట్లా గ్రాండ్ గా సెలబ్రేషన్ చేస్తారు, మీకైతే తెలుసు కదా. అలాగే సేమ్ మా సూరత్ లో కూడా రథయాత్ర అయితే సెలబ్రేషన్ అయితే చేస్తారు. నేనైతే మొత్తం మీకు ఈ వీడియోలో చూపెట్టబోతున్నా రథయాత్ర ఎలా చేస్తారు అని. నా ప్రతి వీడియోలో కొత్త కొత్త కాన్సెప్ట్ తోటి నేనైతే వీడియోస్ అయితే చేస్తున్నా. మీరైతే నాకైతే సపోర్ట్ చేస్తారని అయితే నేనైతే కోరుకుంటానా. చలో మరి మీరైతే వీడియో స్కిప్ చేయకుండా మొత్తం ఎండ్ వరకు అయితే చూడండి. లెట్స్ గో. నేనైతే ఇంట్లో నుంచి అయితే పోతాను ఇప్పుడే. నేనైతే ఆల్మోస్ట్ దగ్గరకు అయితే వచ్చేసిన. నేను ఈ రథయాత్ర కోసం స్పెషల్ ఒక ఫ్లాగ్ తయారు చేపించిన జగన్నాథ్ ది. అది ఆటోమేటిక్ వస్తుందిరా, ఎవరి పని వాళ్ళకే. మనం ఎంత మిస్టేక్ చేయాలనుకున్నా కాదు. నేను లోపల లోపల మనతానా బయటికి కూర్చాను ఇట్లా. మీకు ఇక కుట్టి కుట్టి మీకే దిమాగ్ వస్తుంది. ఈ ఐడియాస్ వస్తూనే ఉంటాయి. అసలు ఎవరి టాలెంట్ వాళ్ళనే. నేనైతే జగన్నాథ్, బలరాం, సుభద్ర ముగ్గురు ఒకే ఫ్లాగ్ లో ఉండాలని ఇగో ఇంత అద్భుతంగా అయితే డిజైన్ చేపించుకొని అయితే తీసుకొని వెళ్తా. ఇప్పుడైతే నేనైతే అక్కడ పోయినాక అయితే ఫ్లాగ్ ఎగిరేస్తా. ఇంకా మొత్తం విజువల్స్ అయితే చూపెడతా మీకు. ఫైనల్ గా మనం అయితే వచ్చేసినాం. చూడండి, అగో ఎదురుగా రథం పడుతుంది చూడండి. మా సూరత్ లో అయితే జగన్నాథ్, బలరాం, సుభద్ర ముగ్గురిని అయితే ఒకే రథంలో తీసుకొని వెళ్తారు. మొత్తం 16 కిలోమీటర్ రథయాత్ర ఉంటది మొత్తం మా సూరత్ లో. ఈ రథం అయితే ఈసారి ముంబై నుంచి అయితే చేపించుకొని తేవడం అయితే జరిగింది. చూడండి ఒకసారి క్రౌడ్ ఎంతమంది ఉన్నారు. జై జగన్నాథ్. ఎంత మంది అంటే చాలా మంది అయితే వస్తారు. ఇంత ఘనంగా అయితే సూరత్లో ఫెస్టివల్ అయితే జరుగుతుంది. ఒకసారి ఆ బ్రిడ్జ్ పైన మనుషులు చూడండి, ఆ కింద కూడా చూడండి. ఇంతమంది అయితే వేలాది మంది భక్తులు అయితే వస్తారు. నేనైతే వచ్చేసరికి చాలా మంది ఉండడం వల్ల నేనైతే లోపలికైతే వెళ్ళలేకపోయినా. రథాన్ని అయితే కొంచెం ముంగడికి తీసుకుపోయినాకైతే నేనైతే వెనక నుంచి అయితే ఫటాఫట్ అయితే వెళ్తున్నా. ఇప్పుడు మన ఫ్లాగ్ అయితే ఎగిరేయాలి కదా మనం పోయి అయితే. ఇగో మన సబ్స్క్రైబర్స్ అదిగో చూడండి మన ఫ్లాగ్. జై జగన్నాథ్. నేనైతే లోపలికి పోదాం అనుకున్నా, కాకపోతే పోనీయట్లేదు. దారం బయటనే ఉన్నా. నాకు తెలిసిన పోలీస్ అంకలు అక్కడ ఎదురుగానే ఉన్నాడు చూడండి. అగో నేనైతే పిలుస్తున్నా, ఆయనకి చూడట్లేడు. నేనైతే వెళ్ళడానికి అయితే ట్రై చేస్తా అంకల్ని అయితే అడిగి. చూసి ఎవరు పర్మిషన్ లేకుండా నేనైతే లోపలికి డైరెక్ట్ అయితే వెళ్ళిపోయినా. పర్లేదు, ఏం కాదు, నడుస్తుంది అనుకున్నా. ఎవరైతే ఏమంటలేరు. మన ఫ్లాగ్ అయితే ఎగిరేసిన అనుకున్నదైతే సక్సెస్ అయింది. అవి చూడండి, ఎవరు ఏమంటలే. జగన్నాథ్ ఫ్లాగ్ ఉంది కాబట్టి ఎవరు ఏమన్నారు. ఈ అన్నకైతే దొరికిపోయినా చూడండి. అవి బయటికి పట్టాడు చూడండి. రామా, ఎవరిని ఓడియారు యాక్చువల్లీ లోపలికి. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం 10 times ఎక్కువ పీపుల్స్ అయితే రావడం అయితే జరిగింది ఈ రథయాత్ర చూడడానికి. అసలు మీకు తెలుసా ఈ రథయాత్ర ఎందుకు జరుపుతారు? యాక్చువల్లీ రథయాత్ర అంటే ఫస్ట్ గా అందరికి గుర్తొచ్చేది ఒడిస్సాలోని పూరిలో జరిగే రథయాత్ర.
ఈ రథయాత్రని ఎందుకు జరుపుతారో నేను చెప్తాను వినండి. హిందూ సాంప్రదాయాల ప్రకారం శ్రీ జగన్నాథుడు అంటే శ్రీకృష్ణుడు అన్నయ్య బలభద్రుడు చెల్లెలు సుభద్రతో కలిసి సంవత్సరానికి ఒకసారి తమ మేనత్త గుండీచా దేవి ఆలయానికి వెళ్తారు. ఈ యాత్రను భక్తులు దేవుడు స్వయంగా భక్తుల వద్దకు రావడంగా భావిస్తారు. సాధారణంగా గుడిలోని వెళ్ళలేని వారు కూడా ఈ రోజున రథాన్ని దర్శిస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని భక్తుల యొక్క విశ్వాసం. మేనత్త అయిన గుండీచా దేవి ఆలయానికి వెళ్ళి 7 రోజులు అక్కడ ఉండి తిరిగి బౌడ యాత్ర అనే పేరుతో మళ్ళీ రథాలపై ప్రధాన జగన్నాథుడి ఆలయంకి తిరిగి వస్తారు. ఒడిశాలో జరిగే ప్రతి సంవత్సరం ఈ రథయాత్రలో లక్షలాది మంది భక్తులైతే రావడం అయితే జరుగుతుంది. జై జగన్నాథ్. మీరైతే దేవుణ్ణి అయితే దర్శనం చేసుకోండి. నేనైతే ఇప్పుడైతే మీకు కొన్ని విజువల్స్ చూపెడుతున్నా. ఈ రథాన్ని ఎలా తీసుకువెళ్తారో చూడండి ఒకసారి. అసలు విజువల్స్ అయితే ఇప్పుడు చూపెట్టబోతున్నా మీకు. యాక్చువల్లీ మన ఫ్లాగ్ కూడా చాలా మందికి అయితే నచ్చింది. చాలా మంది అయితే తీసుకొని అయితే ఫొటోస్ అయితే దిగారు. నేనైతే అవి కూడా చూపెడతా మీకు వీడియోలో. జగన్నాథ్ జై జగన్నాథ్. रथ यात्रा महामहोत्सव हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे हरे.
నా ఎక్సైట్మెంట్తో పాప మా భయ్య తలకాయ వాళ్ళ కొట్టిన నేను. దేవుణ్ణి టెంపుల్ దగ్గర తీసుకువెళ్ళడానికి ఇంకా 7 కిలోమీటర్స్ అవుతుంది. నేనైతే రథంతో 9 కిలోమీటర్స్ అయితే నడుచుకుంటూ వచ్చిన. ఇంకా రథం ఇక్కడి నుంచి టెంపుల్కి చేరుకోవడానికి ఆల్మోస్ట్ 3 నుంచి 4 అవర్స్ అవుతుంది. నాకు చీకటి అవుతుందని నేనైతే ఇక్కడి నుంచి అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నా. చివరిసారికి అయితే మీరైతే దేవుణ్ణి అయితే దర్శనం చేసుకోండి. మా సూరత్లో ఇంత గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తారని అయితే నేనైతే అనుకోలేదు. ఫస్ట్ టైం నేను కూడా ఇలా రథంతో వచ్చి ఇట్లా రథయాత్ర చూడడం. ఒకసారి ఆ రథం చూడండి, ఆ లైట్లతోటి ఎట్లా అలంకరించారో, ఆ ఫ్లవర్స్, దేవుళ్ళు ఎంత బ్యూటిఫుల్ ఉన్నారంటే వావ్. ముంగడ చూడండి ఒకసారి మీరు, ఎంతమంది ఉన్నారంటే చాలా మంది ఉన్నారు. మొత్తం ఇట్లా 1-2 కిలోమీటర్ వరకు ఇంత మంది ఉన్నారు. ఎందుకంటే టెంపుల్ దగ్గరకు వచ్చింది కదా. బోలో జై జగన్నాథ్. హలో 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 హలో, జై జగన్నాథ్. ఫైనలీ నేనైతే నా రథయాత్ర జర్నీ కంప్లీట్ చేసుకొని అయితే ఇంటికి వచ్చేసిన. మొత్తం 16 కిలోమీటర్స్, అందులో నేనైతే 9 కిలోమీటర్ వరకు వెళ్ళి రిటర్న్ అయితే తిరిగి అయితే ఇంటికి వచ్చేసిన. చూసిరుగా మీరు వీడియోలో అయితే ఇంతమంది అయితే వచ్చిరో, ఇంత ఘనంగా అయితే జరుగుతుంది మా సూరత్లో రథయాత్ర జర్నీ. సో మీరైతే డివోషనల్ బ్లాగ్స్, టెంపుల్ బ్లాగ్స్, ప్లేసెస్ ఎక్స్ప్లోర్ బ్లాగ్స్ చూడాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నాకున్న ఫ్రీ టైంని నేనైతే ఇలా యూజ్ చేసుకొని అయితే బ్లాగ్స్ అయితే చేస్తున్నా. మీరు కూడా మీకున్న ఫ్రీ టైంని వేస్ట్ చేయకుండా ఏదైనా ఒకటి చేయడం అయితే స్టార్ట్ చేయండి. నేనైతే నా ప్రతి వీడియోలో చెప్తా, ఫ్రీ ఉన్న టైంలోనే వీడియో చేస్తాను. ఎందుకంటే నన్ను చూసి మీరు కూడా మారుతారు. మీకున్న ఫ్రీ టైంని యూజ్ చేసుకొని మీరు కూడా ఏదైనా ఒకటి చేస్తారని నేనైతే నా ప్రతి బ్లాగ్లో చెప్తా, ఫ్రీ ఉన్న టైంలోనే వీడియో చేస్తా అని. సో ఇక్కడతో అయితే మన వీడియో అయితే ఎండ్ అయిపోతుంది. లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మరి నెక్స్ట్ వీడియోలో వెళ్దాం నెక్స్ట్ కాన్సెప్ట్ తోటి.